fossil. Hi friends, welcome back to my channel. This is Venkataju. ఇది మా సౌత్ ఎక్స్పెడిషన్లో డే 4 రైడ్ ఫ్రమ్ రామేశ్వరం టు ధనుష్కోడి. అండ్ మళ్ళీ ఈ రైడ్ ఎందుకు చేస్తున్నామంటే ఎస్టర్డే వి ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ ద రైడ్ టు ధనుష్కోడి. సో మిగిలిన హాఫ్ ఆఫ్ ద రైడ్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి ఈరోజు మార్నింగ్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈరోజు ఏదైతే ఉందో కన్యాకుమారి వెళ్ళాలి యాక్చువల్గా. అయితే మేము కన్యాకుమారి ప్లాన్ అయితే కొంచెం షిఫ్ట్ చేసుకున్నాం, మూవ్ చేసుకున్నాం. సో మార్నింగ్ ఏదైతే ధనుష్కోడి ఆ టిప్ వరకు వెళ్ళి 1/3 ఆఫ్ ద రైడ్ అంటే టిప్ వరకు వెళ్ళాలని చెప్పి మేము కంప్లీట్గా ఫిక్స్ అయ్యాం. సో ఆ యాంగ్జైటీతో ఉన్నాం కాబట్టి టిప్ వరకు వెళ్ళి కంప్లీట్ టచ్ చేసి దెన్ వి మూవ్ హెడ్ టు కన్యాకుమారి అనుకున్నాం. అండ్ ఏదైతే నిన్న రైడ్ సగంలో అయిపోయింది. ఎందువల్ల అంటే మేము వెళ్ళేటప్పటికి 5:15 అయింది, అందుకని అలౌ చేయలేదు. అండ్ తిరిగి మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తా అన్నారు. సో టైం ఇప్పుడైతే 5:30 అయింది. ఇక్కడ నుంచి ఒక 20 km డిస్టెన్స్ ఉంటుంది. 20 km డిస్టెన్స్లో కవర్ చేసి మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. నిన్న మోస్ట్లీ ఎందువల్ల లేట్ అయిందంటే లైక్ నా బైక్ రిపేర్ అవ్వడం వల్ల మేము తిరుచి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మూవ్ అయ్యాము. మూవ్ అవుతూ అండ్ ఆ హీట్కి ప్రాపర్గా తట్టుకోలేక మోస్ట్ ఆఫ్ ద బ్రేక్స్ మేము ఆగిపోయాము. అండ్ నెక్స్ట్ మేము స్టాప్ అయింది ఏంటంటే పంబం బ్రిడ్జ్ దగ్గర. అక్కడ ఎందుకు స్టాప్ అయ్యామంటే లైక్ వి క్రాస్ రివర్స్ అండ్ డ్యామ్స్ మోస్ట్లీ బై ద వే. కానీ ఒక ఓషన్ క్రాస్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. లైక్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే రైల్వే ట్రాక్ ఉంది అండ్ ఇక్కడ బ్రిడ్జ్. మాకు తెలుసు లేట్ అవుతుందని, కానీ ఏం చేయలేము, ఆ వ్యూ అలా ఉంది. ఈరోజు ఏదైతే ధనుష్కోడి ఇప్పుడు కంప్లీట్ చేద్దామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. అండ్ స్టార్ట్ అవుతూ వి గాట్ అ ఫీలింగ్ లైక్ ఎస్టర్డే విజిట్ చేసాము, మళ్ళీ విజిట్ చేయాలా అన్న ఫీలింగ్ ఉంది. సేమ్ మళ్ళీ అదే రూట్లో ఇప్పుడు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉందా అని అనుకున్నాం. కానీ డెఫినెట్గా చెప్పాలంటే ఎస్టర్డే రైడ్ కన్నా ఈరోజు ధనుష్కోడి రైడ్ చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూసినట్టయితే మాకు ఒక సన్ రైజ్ అయితే డిఫరెంట్ ఫీలింగ్. మేమున్న విశాఖపట్నంలో ఇలాంటి సన్ రైజ్ అంటే ఒక వ్యూ మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కానీ ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ టిప్ ఆఫ్ ద ఇండియా అని ఎందుకన్నారో తెలియదు, కానీ రోడ్స్ మీకు చూసినట్టయితే ఎంటీగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ ఆఫ్టర్నూన్ విజిట్ చేస్తారు. సో వాళ్ళు రైడ్ అలా పెట్టుకుంటారు ప్లాన్, కానీ అండ్ ఆ ప్లాన్లో ఆఫ్టర్నూన్ విజిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆఫ్టర్నూన్ విజిట్ చేసే కన్నా మార్నింగ్ విజిట్ చేస్తే చాలా అడ్వాంటేజ్. పాయింట్స్ ఏంటంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, పీపుల్స్ చాలామంది ఉండరు, అండ్ రోడ్స్ అయితే ఖాళీగా ఉంటాయి. యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ రైడింగ్ ఇన్ దిస్ రోడ్స్. సో స్ట్రైట్ ఒక స్ట్రెచ్లా ఉంటుంది, 20 km స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి ఇలాంటి అట్మాస్ఫియర్లో. అండ్ ఇక్కడ నుంచి సీ బ్రీజ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. లైక్ యూ కెన్ డెఫినెట్లీ స్మెల్ ద సాల్టీ ఫ్లేవర్. వెళ్తూ మేము ఎస్టర్డే ఒక వే మర్చిపోయాం అనమాట. లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ ఉంది, అది ఆన్ ద సీలో ఉందన్నమాట. మీ లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్గా సీ ఉంది. సో ఆ రూట్లో వెళ్దామని చెప్పి అనుకున్నాం. అండ్ టైం ఇంకా వాళ్ళు 7 o'clock అన్నారు, ఇంకా టైం ఉంది. సో ఈ టైంలో అది కూడా విజిట్ చేద్దామని చెప్పి ఈ టర్న్ తీసుకున్నాము. సో దిస్ ద రూట్ ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాము. అండ్ దిస్ రూట్ ఈజ్ అమేజింగ్ బై ద వే. ఇది ఒక 3 feet స్ట్రెచ్ ఉంటుంది విత్ ఈ రోడ్ అంటూ. కానీ ఆన్ ది సీలోని లెఫ్ట్ సైడ్ మీరు రైట్ సైడ్ చూసుకుంటారంటే కంప్లీట్ సీ. ఈ వేలో వెళ్తున్నప్పుడు ఇంకొకటి రైట్ సైడ్ మీరు చూసినట్టయితే సన్ రైజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే మూన్ కనబడుతుంది. ఇలాంటి వేలోని డ్రైవ్ చేస్తుంటే ఇట్స్ అమేజింగ్. వీఆర్ బెస్ట్ టు రైడ్ ఆన్ దిస్లో.
సో ఏదైతే వే ఉందో ఆ వే తాలూకా ఎండ్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి సన్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది, లైక్ ఫ్లోటింగ్ స్టోన్స్ అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యూ కెన్ లిటరలీ లిఫ్ట్ అ స్టోన్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ ద వాటర్. సో ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది, కానీ మేము మార్నింగ్ విజిట్ చేయడంతో సో క్లోజ్ చేసి ఉంది. అండ్ వీఆర్ ప్యాకింగ్ అప్ బై ద వే. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ ద సేమ్ రూట్. అండ్ మీరు చూసినట్టయితే ఇందాల వెళ్తున్నప్పుడు సన్ రైజ్ చూసాం, ఇప్పుడు మూన్ చూస్తున్నాం. సో ఎట్ ఎ టైమ్ సో 2 డిఫరెంట్ వ్యూస్ చూస్తున్నాం. సో ఫైనల్లీ ధనుష్కోటి రోడ్కి జాయిన్ అప్ అయ్యాము. అండ్ ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ధనుష్కోటి రీచ్ అయ్యాము. అండ్ ఎస్టర్డే ఏదైతే పాయింట్ మేము ఎండప్ అయిపోయామో సేమ్ అదే పాయింట్కి వచ్చాము. కానీ ఇప్పుడు అయితే బ్యారిగేడ్స్ వేసి ఉన్నాయి, ఎటువంటి సెక్యూరిటీ గార్డ్ కానీ పోలీస్ కానీ ఎవరు లేరు. సో మాతో పాటు చాలామంది రైడర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఓవర్ హియర్. అండ్ ప్రాబబ్లీ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పోలీస్, బట్ no one came yet and time is around 7:15. సో ఇంకా ఫర్దర్ వెయిట్ చేసి మా టైం షెడ్యూల్ డిలే చేద్దాం అనుకోలేదు. సో ఆఫ్టర్ 30 minutes వెయిట్ చేసిన తర్వాత బ్యారిగేడ్స్ క్లియర్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు ద టిప్ ఆఫ్ ద ధనుష్కోటి. ఏదైతే మా ప్లాన్ ఉందో ధనుష్కోటి రోడ్స్లో ట్రావెల్ చేయాలని, కన్యాకుమారి విజిట్ చేయాలని, అండ్ ఎండ్ ఆఫ్ హైవే చూద్దామని. సో ఈ మూడిట్లో ఒక పార్ట్ ఆఫ్ ద రైడ్ ఈస్ కంప్లీటెడ్. సో 1/3 ఆఫ్ ద రైడ్ కంప్లీట్ చేసామన్న యాంగ్జైటీలోని వీఆర్ కైండ్ ఆఫ్ రొటేటింగ్ ఆన్ ది సేమ్ పాయింట్ 3 times. సో ఆ యాంగ్జైటీ అంటూ క్యారీ చేస్తూ చాలా చైల్డిష్గా అనిపించింది, కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద రైడ్. ఏదైతే సన్ రైజ్ ఉందో అది ఫైనల్గా ఇక్కడ రీచ్ అయ్యేసరికి అయిపోయింది. అంటే టైం ల్యాప్స్ తీద్దాం అనుకున్నాం, అది మిస్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి 20 km వెళ్తే శ్రీలంక వెళ్ళొచ్చు, సో ఆన్ బోట్ వెళ్తే. కానీ ఒకవేళ పోలీసులు పట్టుకుంటే యూఆర్ బిహైండ్ ద బార్స్ బై ద వే, సో డోంట్ రైట్. అండ్ మేము విజిట్ చేసిన సీజన్లో ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా వాటర్ కొంచెం ఫ్రంట్కి రావడంతో, అంటే సీ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడంతో ఏదైతే ఐలాండ్ ఉందో అది విజిట్ చేయలేకపోయాం. కానీ మోస్ట్లీ మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఏదైనా చూసినట్టయితే ఇక్కడ వెళ్ళడానికి కూడా ప్రాపర్ వే ఉంది. చాలామంది యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టారు. కానీ మేము వెళ్ళిన టైంలోనే ఇక్కడ ప్రాబబ్లీ లైక్ ఐలాండ్ డిస్టెన్స్లోని లైక్ 7 to 10 feet వాటర్ లెవెల్ ఫామ్ అయింది. వీ కాంట్ రీచ్ ఆన్ దిస్ ఐలాండ్. ఒకవేళ ఐలాండ్ రీచ్ అయ్యి ఉంటే వీ కెన్ కనెక్ట్ టు శ్రీలంకన్ సిగ్నల్. సో ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే మీకు గ్యారంటీగా ఫోన్లో మెసేజ్ వచ్చిండేది, వెల్కమ్ టు శ్రీలంక అని. అది ట్రై చేసాం, లైక్ వీ గాట్ ద సిగ్నల్స్ ఫ్రమ్ శ్రీలంక, బట్ రిజిస్టర్ అవ్వలేదు. ఇక్కడైతే ఫ్లోటింగ్ స్టోన్స్ ఉంటాయన్నారు, సో అది కూడా విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక నొయ్యి ఉంది, ఆ నొయ్యిలో ఫ్లోటింగ్ స్టోన్ పెట్టారు, పైన గ్రిల్స్ వేస్తారు, అంటే స్టోన్ బయటికి తీయకుండా అని చెప్పి. అండ్ అట్ లాస్ట్ వీ సా ఎ ఫ్లోటింగ్ స్టోన్ అండ్ వీ టచ్డ్ ఇట్. సో మీరు చూసినట్టయితే ఇది ఫాసిల్లా ఉంది, లైక్ స్టోన్లా లేదు ప్రాపర్గా అయితే. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ధనుష్కోడి గురించి తెలియని విషయాలు ఏంటంటే ఇది ప్రీవియస్గా అంటే 1960s ఆ టైంలో అయితే విలేజ్ ఇది కంప్లీట్గా. కానీ అన్ఫార్చునేట్లీ సునామీ రావడంతో మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఇక్కడ సునామీలో కొట్టుకుపోయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఏవైతే మిగిలాయో అవి ఏంటంటే రైల్వే ట్రాక్స్ చూడొచ్చు అండ్ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది రైల్వే ట్రాక్స్ వరకు ఎండ్ వరకు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అండ్ ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మీరు వెళ్ళేటట్టయితే చర్చ్ ఉంటుంది అన్నమాట, ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంది అండ్ షాప్స్తో నిండిపోయి. ఇన్ కేస్ మేము ఈవినింగ్ వచ్చుంటే ఇక్కడ రద్దీగా ఉండేది అనుకుంటా, కానీ ఇప్పుడు ఫ్రీగా ఉంది. సో లిటరల్లీ చాలా ఫ్రీగా ఉంది మేము రోమ్ చేయడానికి. అండ్
ఐసోలేటెడ్ ప్లేస్గా ఉంది. మీ ఇద్దరమే మిగిలాము ఇక్కడ విజిట్ చేయడానికంటే మీరు చూసుకోండి. సో ఎంత అడ్వాంటేజో మార్నింగ్ విజిట్ చేయడంతో. సో ఇక్కడ నుంచి ప్యాకప్ చెప్పుకుంటూ దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు హోటల్స్ బై ద వే. సో దారిలో వెళ్తున్నప్పుడు ఏదైతే వ్యూ ఉందో చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాము. లక్కీలీ ఫ్రెండ్ సూర్య బ్రాట్ హిస్ డ్రోన్. థ్యాంక్స్ టు సూర్య. సో ఫైనలీ వి రీచ్ ద హోటల్. అండ్ ఈ హోటల్ ఏదైతే ఉందో రామేశ్వరం గ్రాండ్, ఇది రైట్ నెక్స్ట్ టు రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్రాబబ్లీ ఈ హోటల్కి విజిట్ చేయండి తప్పకుండా. అండ్ హోటల్ హాస్పిటాలిటీ బాగుంది, కంప్లీట్ అట్మాస్ఫియర్ బాగుంది. అండ్ బయట చూసినట్టయితే గార్డెన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న అయితే కంప్లీట్గా ఏమీ తినలేదు. లైక్ 2 ప్లేసెస్లో టీ తాగాము అండ్ 1 ఫ్రూట్ జ్యూస్ తాగాం, దట్స్ ఇట్. అంతకు మించి మేము ఏం తినలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ రైడ్స్లోని బ్రేక్ఫాస్ట్ చేసింది అయితే ఇది ఒక్క రైడ్లోనే. Thanks for watching. See you in the next vlog. Stay tuned. Until then, take care. This is Venkatraju signing off. Bye bye.